కీర్తన గ్రంథం 91వ కీర్తన 15వ వచనం ఒకసారి చదువుతారు. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చాను. శ్రమలో అతనికి నేను తోడుగా ఉంటాను. అతన్ని విడిపించి అతనికి గొప్ప చేస్తాను. దీర్ఘాయువు చేత నేను అతనికి నేను తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. దీర్ఘాయువు చేత అతను నేను తృప్తిపరుస్తాను. నా రక్షణ అతనికి చూపిస్తాను. ఇవన్నీ దేవుడు సొలొమోను గురించి దావీదుకి ఇచ్చిన శ్రేష్టమైన మాటలు. నీ బిడ్డ గురించి, మీ బిడ్డల గురించి, మీ భవిష్యత్తును గురించి, మీ పిల్లల భవిష్యత్తును గురించి దేవుడు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతను నేను గొప్ప చేస్తానన్నాడు. నిజంగా నిశ్చయంగా దేవుడు ఈరోజు మిమ్మల్ని గొప్ప చేయడం మొదలుపెట్టాడు ప్రభు. హల్లెలూయా. ఓన్లీ జూన్ మాసంలోనే అంటే జూన్ మాసం కాదండి, ఈరోజు మొదలుకొని ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించుకోబోతున్నాం. ఎక్కడెక్కడైతే మీరు బాధపడ్డారో అక్కడంతా దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను దేవుడు మీకు అనుగ్రహించబోతున్నాడు. ఎక్కడైతే మన తల దించబడిందో అక్కడే మన తలలు పైకెత్తబడాలి. ఎక్కడైతే మన అవమానాల పాలయ్యామో అక్కడే మనం గణపరచబడాలి. ఎక్కడైతే మనం ఓడిపోయామో అక్కడే గెలిచి జయించి మనం నిలబడాలి. దానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. సరే, చాలా సంగతులు దావీదు దేవుడు పొందిన మాటలు కావచ్చు, అండ్ తన అనుభవాలు. ఇప్పుడు నేనున్నాను, నా అనుభవాలు కొన్ని మీకు చెప్తూ ఉంటాను. మీకు అది ప్రోత్సాహాన్ని అందిస్తూ ఉంటుంది. సేవా అనుభవంలో నేను నడిచి వచ్చిన మార్గాలు, నాకు దేవుడిచ్చిన అనుభవాలు ఎన్నో నేను మీకు తెలియచేస్తూ ఉంటాను. అలా దావీదు తన అనుభవాలన్నీ కూడా పోగు చేసుకొని దేవుడు చెప్పిన మాటలు నేను మీకు మార్నింగ్ సర్వీస్లో చెప్పాను. 2 సర్వీస్లో అదే మాట్లాడాను. ఈరోజు ఏంటంటే దావీదు తన అనుభవాలు కొన్ని తన కుమారుడైన సొలొమోనుకి తెలియచేస్తాడు. 91వ కీర్తన మొదటి చరణం నుండి మనం చదువుకుంటూ వెళదాం. చదవండి. మహోన్నతిని చాటున నివసించువాడు సర్వశక్తిని నీడలో విశ్రమిస్తాడు. ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోట. నేను నమ్ముకున్న నా దేవుడు గురించి నేను యెహోవాను గురించి ఇలా చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి. చూడండి, ఆ మొదటి 2 వచనాలేమో మహోన్నతిని చాటును నివసించేవాడు సర్వశక్తి నీడలో విశ్రాంతి పొందుతాడు. ఆ 2వ వాక్యాన్ని కూడా ఆయనే నాకు ఆశ్రయం. తన కుమారుడికి చెప్తున్నాడు సొలొమోనుకు, ఆయనే నాకు ఆశ్రయము, ఆయనే నాకు కోటగా ఉన్నాడు. నేను నమ్ముకున్న నా దేవుడు ఆయనే. నేను యెహోవా గురించి చెప్తున్నాను నాన్న. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. నాశనకరమైన తెగుళ్ళు రాకుండా నిన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నాన్న, నేను నమ్ముకున్న నా దేవుడి గురించి నీకు చెప్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం ఎన్నో చెప్తాం మన పిల్లలకి. ఏంటండి, మరి తల్లులు అయితే ఇలా చెప్తారు కూతురులకి, ముసలిది నన్ను నానా ఇబ్బందులు పెట్టలేదు, నేను ఎన్నో కష్టపడ్డాను ఈ కొంపలో, మిమ్మల్ని పోషించడానికి చంటి బిడ్డల్ని మిమ్మల్ని వేసుకొని నేను ఎన్ని కష్టాలు పడ్డానని మనం ఎన్నో అనుభవాలు చెప్తూ ఉంటాం. దావీదు తన కుమారుడికి సెలవిస్తున్న శ్రేష్టం, నా దేవుని గురించి నీకు చెప్తున్నాను. వేటగాని ఊరిల నుండి ఆయన నిన్ను తప్పిస్తాడు. నాశనకరమైన తెగులు రాకుండా ఆయన నిన్ను కాపాడుతాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుకుంటాడు. ఆమెను చెప్పడం గట్టిగా. నిన్ను గొప్ప చేయడం కొరకు నా దేవుడు తన రెక్కలతో నిన్ను కప్పునుగాక. రెక్కల నీడలో నిన్ను దాచునుగాక. మీరు గమనించండి, ఈ మాసమంతా కూడా మీ మీద ఏదో కొంచెం వెచ్చగా, ఏదో బరువుగా, ఏదో చాటుగా ఉన్నట్టు మీరు ఫీల్ అవ్వబోతున్నారు. ఏంటి ఆ చాటు, ఏంటి నా మీద ఏదో కొంచెం బరువుగా ఉంది, ఏదో వెచ్చగా, ఏదో నా మీద ఏదో ఉన్నట్లు మీరు గమనించి చూస్తే అదేదో కాదండి, ఆయన రెక్కలతో ఆయన నిన్ను కప్పబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగునుగాక. ఆయన రెక్కల నీడలో నీకు ఆశ్రయం కలుగునుగాక. దావీదు ఈ మాటలని ఎందుకు చెప్పాడంటే,
దావీదును ఒకప్పుడు సౌలు తరుముకుంటున్నప్పుడు నిలబడడానికి నికరంగా ఒక చోటు లేక కొండల్లో, లోయల్లో, గుహలో పరిగెత్తుతూ ఉండేవాడు. ఆయా సందర్భాల్లో గుహలో ఉండేవాడు, ఆయా సందర్భాల్లో కొండ మీదకి వెళ్ళి అక్కడ దాగి ఉండేవాడు. అక్కడ ప్రియులారా ఆయన చాలా విషయాలు గమనిస్తుండేవాడు. దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఆ కొండ మీద పక్షిరాజు గూడు కట్టుకుని ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఎత్తైన స్థలంలో పక్షిరాజు గూడు కట్టుకుని ఉండేది. అక్కడ ఉండి అయినా ఏంటంటే అక్కడ షెల్టర్ని ఏర్పాటు చేసి అక్కడ ఉండేవాడు కదండి. ఆ కొండ మీద ఉన్న ఆ పక్షిరాజుని గమనిస్తుండేవాడు అండి. సాయంకాలం అయిపోయేసరికి వాతావరణం మారిపోతుంది కదండి. వాతావరణం మారిపోయి చల్లటి గాలి వేస్తూ ఉంటే అప్పుడు ఆ తల్లి పక్షి ఏం చేస్తుందని తెలుసండి, ఆ పిల్ల పక్షులు, చిన్న పక్షులన్నీ కూడా గూట్లో ఉంటుంది కదండి. ఆ తల్లి పక్షి రెక్కలు తీసుకొని కొంచెం చలిగా, మరీ ఓవర్గా చలిగా లేనప్పుడు కొంచెం రెక్కలతో కొంచెం అట్లా వెచ్చదనం కలుగు చేస్తూ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఇంకొంచెం గాలి ఎక్కువపై చల్లటి గాలి వస్తుండే, ఇంకొంచెం తన రెక్కల్ని తన పక్షుల మీద అలా కప్పుతూ ఉంటుందంట. ఇంకా ఓవర్గా చలి ఎక్కువ అయిపోయినప్పుడు పూర్తిగా తన రెక్కలతో తన బిడ్డల్ని దాచుకొని ఎంత వెచ్చదనం కావాలో, ఎంతగా దానికి ప్రొటెక్షన్ కావాలో, అంత పెద్ద గాలి లేనప్పుడు ఓవర్గా కప్పేసింది అనుకోండి, ఉక్కరు బిక్కరై ఊపిరాడకుండా చెమటలు బట్టి బీపీ డౌన్ అవుతుంది. దానికి ఎంత వెచ్చదనం కావాలో, ఎంత ప్రొటెక్షన్ కావాలో, ఎంతగా తన రెక్కలతో కప్పాలో అలా చూసుకుని ఒక పక్షి తన బిడ్డల మీద తన రెక్కల నుంచి ఏ విధంగా తనను కాపాడుతుంది అవన్నీ చూశాడండి. దావీదు దాన్ని గ్రహించాడు. ఆ పక్షిరాజు తన బిడ్డలను రెక్కలతో కప్పుతున్నట్లు నా దేవుడు నన్ను రెక్కలతో కప్పుతూ వచ్చాడు. కుమారుడా సొలొమోను, నిన్ను కూడా దేవుడు రెక్కలతో కప్పబోతున్నాడు. చెప్పండి కూడా మందరు గట్టి 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 గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, మనకి ఎంత అవసరాలు ఉంటుందో అంత అవసరాలు ప్రభు తీర్చబోతున్నాడు. నీ అవసరం ఎంత కావాలి బ్రదర్? ఆమేన్. అన్న క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలని అడిగాను, ఎంత కావాలి? ప్రైజ్ ది లార్డ్. ఎయిర్ క్రాఫ్ట్ చేయించుకోవడానికి వెళ్ళాలన్నా అని వస్తారు నా దగ్గర. అప్పుడు ఎంత కావాలి నాన్న నీకు? ఎయిర్ క్రాఫ్ట్ అంటే కొంతమంది 100 రూపాయలు కటింగ్ చేయించుకుంటారు. 100 రూపాయలకేనా? లేదు, 100 ఎప్పుడే పోయింది. ఏంటండి ఎంత కావాలి? ప్రైజ్ ది లార్డ్. అన్న నేను ఊరు వెళ్తున్నాను, నీకు ఎంత కావాలి? అన్న నేను షాపింగ్ వెళ్తున్నాను అన్న, వస్తువులకు ఎంత కావాలి? ప్రియులరా, మన తల్లిదండ్రులు అడుగుతాం, అమ్మ నేను పలానా చోటుకి వెళ్తాను, నాకు ఎంత కావాలి అంటాం కదండి. నీకెంత అవసరాలు ఉన్నాయో అంత అవసరాలు తీర్చడానికి శక్తిగల దేవుడు, సమర్థుడైన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులరా, ఈ రెక్కలు అనే ఆ చోట కొన్ని ట్రాన్స్లేషన్లో వస్త్రపు చెంగు అని కూడా రాయబడింది. ఏమండి అది? వస్త్రపు చెంగు. వస్త్రపు చెంగులతో నేను నిన్ను కప్పుతాను. ఆమేన్. హల్లెలూయా. యూదులు డ్రెస్ అంతా వేసుకున్న తర్వాత వాళ్ళ డ్రెస్ కోడ్లో పైన ఒక శాలువలాగా ఒకటి కప్పుకుంటారండి. దాని అంచులో, దాని ఎడ్జ్లో వచ్చేసి కుచ్చులుగా ఉంటుంది అనమాట. అది దేవుడు వాళ్ళు ధరించుకునే వస్త్రం. ఇలాంటి వస్త్రం ధరించుకుని వస్త్రం అంతా ధరించుకున్న తర్వాత పైన ఒకటి కప్పుకుంటారు. ఆ ఎడ్జెస్లో కుచ్చులు చెంగు ఉంటుంది అనమాట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే రెక్కలతో కప్పుతాడు ఒకటి, రెండోదిగా ఆయన వస్త్రపు చెంగులతో మనల్ని కప్పుతాడు. ఆయన వస్త్రపు చెంగుతో మనల్ని కప్పబోతున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పడం గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. అదే కాదండి, బైబిల్లో రూతు వెళ్ళి బోయాజు పొలంలోకి వెళ్ళి ఆయన పడుకుని ఉంటే వెళ్ళి, అయ్యా నీ వస్త్రపు చెంగు లేకపోతే నీ దుప్పటి, నీ వస్త్రపు ఏమని రాయబడిందమ్మా అక్కడ? నీ దాసురాలి మీద నీ కొంగు కప్పుమని, నీ కొంగు, నీ వస్త్రపు కొంగుని కప్పమని అడిగినప్పుడు అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారిని గాని గొప్పవారిని గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడవద్దు, నీవు చెప్పినదంతయు చేస్తాను. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఈ ప్రశస్త రాత్రి దేవుడు తన వస్త్రపు కొంగు మీ మీద కప్పబోతున్నాడు.
వస్త్రపు చెంగు మీ మీద కప్పబోతున్నాడు. తన రెక్కలతో ప్రభు నిన్ను కప్పబోతున్నాడు. దేవుడు అంటాడు, నీవు చెప్పినదంతయు నీకు చేస్తాను. హల్లెలూయా. మీ ఇష్టం అండి. ఈరోజు ఎంతసేపు చెప్పుకుంటారో చెప్పండి. మీరు చెప్పినదంతయు ప్రభు మీకు చేయబోతున్నాడు. మీ ప్రతి కోరికను దేవుడు సిద్ధింప చేయునుగాక. మీరు చెప్పినదంతయు ప్రభు చేయునుగాక. ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చేసిందండి. నయోమి అంటది, నువ్వేం దిగులు పడదు, నువ్వు ఊరికే ఉండు. ప్రైజ్ ది లార్డ్. నీవేదైతే చెప్పావో అది చేసేంతవరకు బోయాజు మౌనంగా కూర్చోడు. ఈరోజు మొదలుకొని మౌనంగా కూర్చోవడం ప్రారంభించండి. కొండంత సమస్యలు ఉన్నాయి, బోళ్ళని పోరాటాలు ఉన్నాయి. ప్రశాంతంగా ప్రభుత్వంలో కూర్చోవడం మీరు ప్రారంభించండి. నీవు ఆయనకి చెప్పినవన్నీ ప్రభు చేయడం ప్రారంభిస్తాడు. 1 by 1 1 by 1 1 by 1 1 by 1 ప్రభు సమస్తాన్ని ప్రభు చేయబోతున్నాడు. చెప్పినవన్నీ ప్రభు చేయునుగాక. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగును ముట్టితే చాలు నేను బాగుపడతానని అనుకునింది. అంతే కదండి. ఆయన వస్త్రపు చెంగుని, చాలామంది ఉన్నారు, చాలామంది వస్త్రపు చెంగు అక్కడ ఉన్నాయండి. వాళ్ళలో యూదులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, సద్దుకాయలు ఉన్నారు, చాలామంది జ్ఞానులు ఉన్నారు, చాలామంది ఉన్నారండి. నా దేవుడు ఖచ్చితంగా ఆయన వస్త్రపు చెంగుని లేకపోతే ఆయన రెక్కలు మీ మీద కప్పి మీ ప్రతి అవసరాలు ప్రభు తీర్చునుగాక. మీరు చెప్పినవన్నీ ప్రభు మీకు చేయునుగాక. అండ్ 57వ కీర్తన మొదటి వచనం కూడా చదవండి. 57వ కీర్తన మొదటి వచనం త్వరగా. నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణించుము. నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఈ ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచు ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కీర్తనమ్మా అది? ఏమైనా ఉందా వివరాలు? దావీదు కీర్తనే, దావీదు మాటలే. ఆయన అంటాడు, దేవా, ఇంకొకసారి చదవండి. కరుణించుము దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. ఆపదలన్నీ తొలగిపోయే వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చి ఉన్నాను. మహోన్నతుడైన దేవునికి, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెడుతున్నాను. ప్రైజ్ ది లార్డ్. మనం ఆయన రెక్కల నీడలోనికి వెళ్తే మన కార్యాలన్నీ సఫలం అవుతుంది. హల్లెలూయా. 100% సక్సెస్ అవుతారు మీరు. 100% దేవుడు సక్సెస్ చేస్తాడు. మన కార్యాలన్నిటినీ సఫలం చేసే దేవుడు. దేవా, నాకు చాలా ఆపదలు ఉన్నాయి. ఈ ఆపదలు నేను నీ రెక్కల నీడను శరణజొచ్చాను. ఆయన వస్త్రపు చెంగును ముడితేనే నేను బాగుపడతానని వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టింది. వెంటనే ఆమె విడుదల పొందింది. ఇక్కడ ప్రియులైన దావీదు భక్తుడు, నీ రెక్కల నీడను నేను శరణజొచ్చాను. చాలా ఆపదలు ఉన్నాయి. ఈ ఆపదలని తీరిపోయేంత వరకు నేను నీ రెక్కల నీడను శరణజొచ్చున్నాను. నువ్వు నా కార్యాలన్నీ సఫలం చేస్తావు. ఆమె మీరు ఎన్నో కార్యాలతో ఇక్కడికి వచ్చారేమో. మీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచునుగాక. దేవుని మందిరానికి హన్నా వచ్చింది. దేవుని మందులో ఆమె భోజనం చేయలేకపోతుందండి. అన్నం తినాలని ఆమెకు అనిపించట్లేదు. దేవుని సన్నిధిలో భోజనం చేసేది అదొక శ్రేష్టమైన అనుభవం. ఆమెకి సమృద్ధి అయిన ఆహారం ఉన్నప్పటికీ ఆమె సమృద్ధిగా భోజనం చేయలేని పరిస్థితిలో వేదనతో, కన్నీళ్లతో, నిట్టూర్పుతో ఆమె ప్రార్థన చేస్తూ ఉంది. కన్నీళ్లతో, వేదనతో ఉందండి. ఆమె ఎప్పుడైతే దేవుని సన్నిధికి వచ్చి కార్యాలు సఫలం చేసే ఆ దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించబడిందో ఆమె దుఃఖాన్ని దేవుడు సంతోషముగా ప్రభు మార్చాడు. ఆమె కార్యాలన్నిటిని దేవుడు సఫలపరిచాడు. ఆమె ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ప్రభు నీవు నాకు కుమారుని ఇస్తే ఆ కుమారుని తిరిగి నేను నీకే ఇచ్చేస్తాను. ప్రేయర్ మారింది. ఆమె చెప్పడం గట్టిగా. ఆయన రెక్కల నీడలోనికి వచ్చేసరికి ఆమె ప్రేయర్ మారిందండి. నీవు నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డని నేను నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఇది ఒక ఉన్నతమైన ప్రార్థన. దేవా నాకేమి ఇస్తావు? లోకంలో ఏదో సామెత ఉంటుంది, మా దగ్గరికి వస్తే ఏం తెస్తారు, మీ దగ్గరికి వస్తే ఏమి ఇస్తారు. అర్థమైంది? మా దగ్గరికి వస్తే ఏమి తెస్తారు, మీ దగ్గరికి వస్తే ఏమి ఇస్తారు. ఏంటండి? ఇక్కడికి వచ్చినా మనమే ఇవ్వాలి, అక్కడికి వెళ్ళినా మనమే ఇవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. ప్రేమైన వారు, నీవు నాకు ఇస్తే నేను నీకు ఆ కుమారుని ఇచ్చేస్తాను. ప్రైజ్ ది లార్డ్. అండ్ ప్రేమైన వాళ్ళరా, ఎప్పుడైతే ఆమె ప్రభుత్వంలో ప్రార్థన చేసుకునేదో
ప్రార్థన పూర్తి అయిన తర్వాత ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. వెనువెంటనే కనీసం ఆమెకి సంతానం కలిగినట్లు కానీ, గర్భంలో శిశువు కదిలినట్లు కానీ, లేకపోతే ఆమెకి సంతానం కలిగినట్లు సూచనలు ఏమీ లేవు. కానీ ప్రార్థన చేసిన తర్వాత నా కార్యాలు దేవుడు సఫలం చేస్తాడు అనే నమ్మకం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు ఆమె ముఖం మారింది. ఆమెను చెప్పండి గట్టిగా. ఈ ప్రార్థన ముగించుకొని వెళ్ళేటప్పుడు మీ ముఖం మారబోతుందండి. దుఃఖంతో ఉన్నారేమో, వెళ్ళేటప్పుడే మీ దుఃఖం సంతోషంగా మారబోతుంది. విశ్వాసంతో దేవుడు కార్యం చేసిన తర్వాత మన ముఖాన్ని మార్చుకోవడం కాదు, హ్యాపీగా కనిపించడం కాదు. మనం విశ్వసించిన వెనువెంటనే మన ముఖ కవళికలు మారాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. మీకు లక్ష వచ్చినప్పుడు లక్షణంగా కనిపించడం కాదు, లక్షిస్తానన్న వెంటనే మీ ముఖం మారాలి. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. ₹1,00,00,000 వచ్చిన తర్వాత కౌంట్ చేసుకునేటప్పుడు కాదు మీ ముఖం మారాల్సింది. ఏంటండి, ₹1,00,00,000 ఇస్తానని అని ప్రభు చెప్పిన వెంటనే మీ ముఖం మారాలి. మనం విశ్వసించిన దాన్ని బట్టి మన ముఖం మారబోతుంది. ఆమె దుఃఖముఖిగా ఉండుట మానేను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. సంతానం లేకుండా ఎవరైనా సతమతం అవుతున్నారా? దేవుడు మీకు చక్కని గర్భఫలాన్ని దేవుడు దయచేయునుగాక. ఈ రోజు నుండి మీరు దుఃఖముఖిగా ఉండుట, దుఃఖంలో ఉండుట మీరు మానండి. విశ్వాసంతో సాగిపోండి. మీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచునుగాక. హన్నా గురించి మన బైబిల్లో చదివితే సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. సరే, మొదటి నుండి చదవండి. ఒక పాట పాడింది హన్నమ్మ, ఒక పాట పాడింది. మొదటి వచనం నుండి చదవండి. హన్నా విజ్ఞాపన చేసి ఇలాగూ అనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచు ఉన్నది, యెహోవా యందు నాకు మహాబలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను, విరోధుల మీద నేను అతిశయిస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నా విరోధులు ఎన్ని మాటలు చెప్పుంటుందో ఆ పెనిన్న, ఆమె మీద నేను విజయం సాధించాను. నేను ఈరోజు సంతోషిస్తున్నాను, నేను ఆనందిస్తున్నాను. ప్రభు చేసిన, ఆయన నాకు ఇచ్చిన మహాబలమును బట్టి, ఆయన రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. ఆయన రెక్కల నీడకు వచ్చారని మీరు ఖచ్చితంగా మీ పగవాళ్ళ మీద దేవుడు మీకు జయం అనుగ్రహించబోతున్నారు. ఉత్సాహ సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. ఆయన రెక్కల నీడలో ఉన్న కార్యాలన్నీ సఫలమయ్యే అనుభవాన్ని దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ప్రియులారా, చాలా చక్కని మాటలన్నీ హన్న కీర్తనలో రాస్తూ వస్తుందండి. దేవుని గురించిన శ్రేష్టమైన సంగతులు చెప్తుంది ఆ కీర్తనలో. చదవండి మరి 2వ వచనం చదవండి. యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు. మన దేవుని వంటి ఆశ్రయదుర్గం ఏదియూ లేదు. మన దేవుడు పరిశుద్ధుడు అని చాటి చెప్పింది. ఏమని చాటి చెప్పిందండి? మన దేవుడు ఎవరండి? పరిశుద్ధ దేవుడు. ఎవరండి మన దేవుడు? నాకు ఒక సేవకుడు తెలుసండి. ఆ సేవకుడు ఆ సేవ ఆరంభించినప్పుడు ఒకే ఒక విశ్వాసం ఉండేవాడంట చర్చ్లో. అప్పుడు ఎవరో చెప్పారంట, బ్రదర్ ఫాస్టింగ్ ప్రేయర్ చేయండి, అప్పుడు సంఘం విస్తరిస్తుంది, దేవుడు సేవని అభివృద్ధి పరచాలంటే 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి ప్రార్థన చేస్తున్నాడంట. ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ 3 days ఫాస్టింగ్ ప్రేయర్లో దేవుడు నాకు ఏదో ఒక సేవ అభివృద్ధి కోసం ఏదో ఒక ప్రత్యక్షతను దేవుడు ఇస్తాడు అని ఎదురు చూస్తున్నాడంట. ఎదురు చూస్తూ ఉంటే 3వ రోజు ప్రైజ్ ది లార్డ్, ఈయన అనుకున్నాడు 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే దేవుడు సడన్గా దమస్కు మార్గంలో పౌలు గారికి దేవుడు ఎలాగైతే ప్రత్యక్షమిచ్చి ఆ వెలుగులో అట్లాంటిది ఏదైనా దర్శనం వస్తుందేమో అని పాపం ఆయన ఎదురు చూస్తుంటే 3వ రోజు ఒక మెల్లని స్వరం ఆయన హృదయంలో వినబడుతూ ఉందంట. ఏంటంటే, నేను పరిశుద్ధుడైన ప్రకారం నీవు పరిశుద్ధుడిగా ఉండాలి. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. హల్లెలూయా. మన ప్రభు మన దగ్గర నుండి పరిశుద్ధతను కోరుకుంటాడు. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. తర్వాత చదువుకోండి, అంత టైం లేదు, చాలా సంగతులు చెప్పాలి. ఆయన హోలీనెస్ గురించి, ఆయన పరిశుద్ధత గురించి ఆ పాట పాడింది ఆమె. ఆయన అనంత జ్ఞాని అని, ఆయన అనంత జ్ఞానాన్ని గురించిన ప్రకటన పొందుకునింది. ఆయన బలాన్ని గురించి ఆమె పాడుతుందండి. శ్రేష్టమైన మాటలు మనం కీర్తనలో చదువుతూ ఉంటాం. ప్రేమైన వారారా,
మన జీవితాల్లో దేవుడు మనల్ని గొప్ప చేయడం కొరకు మొట్టమొదటిగా రెక్కలతో కప్పుతాడు. ఆయన వస్త్రపు కొంగుతో లేకపోతే ఆయన వస్త్రపు చెంగుతో మనల్ని కప్పుతాడు. అప్పుడు మనం చెప్పినవన్నీ మన లైఫ్లో జరుగుతుంది. మనకి ఎంత అవసరమో అంత ప్రభు మన అవసరాలు తీరుస్తాడు. అండ్ మన కార్యాలన్నీ సఫలమవుతుంది. మీ ఫేస్ రీడింగ్ మారబోతుంది, అంతేగా మీ ఎక్స్ప్రెషన్ మారబోతుంది. కొందరి జీవితంలో ఎక్స్ప్రెషనే మారదండి. పాపం ఏంటో సమస్య నాకు అర్థం కాదండి, ఎప్పుడు చూసిన దిగులుగానే ఉంటారు. అలా దిగులుగా ఉన్న ఫేస్ కూడా మారబోతుంది ఈరోజు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ఎందుకంటే ఆ మందిలో అందరూ హ్యాపీగా కనిపించేవాళ్ళు, ఈ మాత్రం అన్నపానాలు కూడా పుచ్చుకోకుండా ఏడుస్తూ ఉండేది. ఆ రోజు ఆమె ప్రేయర్ మారింది, ఆమె ఫేస్ రీడింగ్ మారిందండి, ఆమె ఆలోచన విధానాలు మారింది. సంతోషంగా విశ్వాసంగా మా బయలుదేరి వెళ్ళినట్లు మీ జీవితాలు కూడా దేవుడు, మీ కార్యాలన్నిటిని దేవుడు సఫలపరచబోతున్నాడు. చెప్పారుగా, ఇంకా సంతోషంగా మనం సాగిపోదాం. చెప్పినవన్నీ ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. అలాగే కళ్ళు మూసుకుని ఒక్క కుడి చేతిని పైకెత్తి ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. నీ రెక్కలతో నన్ను కప్పండి, నీ వస్త్రపు చెంగుతో నన్ను కప్పండి. నీ వస్త్రపు చెంగు ముట్టితే చాలు బాగుపడతానని ఆమె అనుకునింది. ప్రభువా, నీ వస్త్రపు చెంగు నేను ముడుతున్నాను, నాకు స్వస్థతనివ్వండి. దేవా, ఆ పక్షిరాజు ఎంతవరకు తన బిడ్డల మీద రెక్కలు కప్పాలో అలా కప్పి దానికి సంరక్షణ అందించినట్లు నీ రెక్కలతో నన్ను కప్పుకోవా ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. నేను విశ్వసిస్తున్నాను, నిశ్చయంగా ఈ రాత్రి నీ కొరకు నా దేవుడు రెక్కలు చాపి రెక్కలతో నిన్ను కప్పబోతున్నాడు. ఆయన రెక్కల నీడలో నీకు ఒక ఆశ్రయం ఉంది, ఆయన రెక్కల నీడలో నీకు ఒక కాపుదల ఉంది. రెక్కలతో ప్రభు నేను కప్పబోతున్నాడు. మనసారా ప్రార్థన చేసుకోండి. ప్రభు సహాయం చేయబోతున్నాడు. విశ్వసించండి. నేను దుఃఖముఖిగా ఉండుట మానేస్తాను. ఇక నేను ఏడవను, ఇక నేను ప్రలాపించను. నేను సంతోషంగా వెళతాను. ఎందుకంటే నా దేవుడు ప్రార్థన విన్నాడని నేను నమ్ముతున్నాను. నా మొర్ర విన్నాడని నేను నమ్ముచున్నాను. నాకు ఉత్తరం ఇస్తాడని నమ్ముతున్నాను. నా కార్యాలు ఖచ్చితంగా సఫలమవుతుంది. నా కార్యాలు నిశ్చయముగా సఫలమవుతుంది అని నమ్మి ప్రార్థన చేసుకోండి. ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మా కార్యాలన్నీ సఫలం చేసి బలపరచండి. యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. సరే, రెండో మాట 91వ కీర్తన 6వ వచనం చదువుదామా? 91. చీకట్లో సంచరించినను తెగుళ్ళకైనను మధ్యాహ్నమందు పాడు చేసే రోగం. చీకట్లో సంచరించు తెగుళ్ళు ఇంగ్లీష్లో ఏమంటారు అమ్మా? పెస్ట్. చీకట్లో సంచరించే తెగుళ్ళు, మధ్యాహ్నమందు పాడు చేసే, అంటే మధ్యాహ్నం టైంలో ఎండకు తిరిగారు అనుకోండి, మరి రోగాలు వస్తాయని అక్కడ వాక్యంలో రాయబడింది. మధ్యాహ్నమందు పాడు చేసే రోగమునకైనను నీవు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా ఓకే, భక్తిహీనులకు ప్రతిఫలం కలుగుతుంది. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస కీర్తన మనకు బాగా వచ్చినట్టుంది. అందరూ బ్రహ్మాండంగా చదివేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ప్రతి మాట ఇలాగే చదవాలి. హల్లెలూయా. ఇప్పుడు సిస్టర్ గారు చదువుతుంటారు, మీకు చదవాలని ఆశ ఉంటుంది, కానీ అందరికి చదవడానికి వీలు ఉండదు. కాబట్టి ఏమైంది, వాళ్ళు చదువుతున్నప్పుడు మీరు కూడా కలిసి ఇంకొకసారి చదవండి అన్నమాట. 6వ వచనం. చీకటిలో సంచరించి మధ్యాహ్నమందు పాడు చే రోగమునకైనను నువ్వు భయపడకుండా ఉంటావు. నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి వైపున 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రానే రాదు. చప్పట్లు కూడా మందరు గట్టిగా. హల్లెలూయా. నాయనా సొలొమోను, నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి వైపున 10,000 మంది కూలినను నీకు అపాయం ఏమీ రాదు. ఆమెన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. చీకట్లో సంచరించే తెగుళ్ళే కావచ్చు, మధ్యాహ్నమందు పాడు చేసే రోగమే కావచ్చు, దానికి నువ్వు భయపడవు అసలు. ఆమేన్. చీకట్లో బూచోడు ఉంటాడని చెప్తూ ఉంటారు చిన్నప్పటి నుండి. ఆ బూచోడిని ఎవరు చూశారో మనకు తెలియదు, ఇంతకు ఏం చూసిందో లేదో తెలియదు. అమ్మా ఈసారి అడగండి, చీకట్లో బూచోడు, మమ్మీ నువ్వు చూసావు బూచోడు అంటే నేను చూడలేదు, మా మమ్మీ నాకు చెప్పింది. ఆ మమ్మీ ఏంటండి, నానమ్మ నువ్వు చూసుంటే మా అమ్మ చెప్పింది అంటుంటారు. మరి వాళ్ళు చూశారో లేదో మనకు తెలియదు, కానీ చీకట్లో బూచోడు అని చెప్పి
ఏంటండి, చీకట్లో బూచోడు, చీకట్లో బూచమ్మ అని ఏదో ఒకటి చెప్పి మనల్ని భయపెట్టుకుంటూ వచ్చారేమో. భయపడాల్సిన అవసరం లేదు. చీకట్లోకి పోవద్దు అట్లంతా చెప్పొద్దు. చీకట్లోకి వెళ్ళేటప్పుడు నేనున్నాను తోడుగురా, చీకట్లో ఏమీ లేదు. మనం చీకట్లో ఉన్నాను, మన దేవుడైన యెహోవా మనకు వెలుగై ఉన్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి గట్టిగా. చూడండి ఆ తండ్రి ఎంత ధైర్యాన్ని కలిగిస్తున్నాడు చూడండి. చీకట్లో ఉన్నాను, మన దేవుడైన యెహోవా మనకు వెలుగై ఉంటాడు. నీ ప్రక్కన 1000 మంది కూలినను, నీ కుడి వైపున 10,000 మంది అపాయం నీ దగ్గరికి రాదు. వాళ్ళకి ఎవరికో ఏదో జరిగిందని మనకు జరుగుతుందని ఉందా చెప్పండి? ప్రైజ్ ది లార్డ్. నా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ, అంటే ఇది అహంకారం కాదండి, కృతజ్ఞత అంతే. మరి కొన్ని మాటలు చెప్పినప్పుడు కొంచెం అహంకారంగా అనిపిస్తుందేమో, నాకే అనిపిస్తుంది కాబట్టి చెప్తాను. ఇది అహంకారం కాదు, ఇది కృతజ్ఞత. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోవిడ్ బారిన పడ్డారు, వాళ్ళందరి మధ్యలో నన్ను సురక్షితంగా ప్రభు కాపాడాడు. నిజమండి. నేనేదో జాగ్రత్త పడి మాస్కులు వేసుకొని శానిటైజర్ ద్వారా మాస్కుల ద్వారా కాపాడబడ్డాను చుట్టూ ఉన్న వాళ్ళందరికీ. ఇది కట్టుకథలు కాదు. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోవిడ్ బారిన పడ్డారు అంటే వాళ్ళ కృప లేదు, నా కృప ఉందని చెప్పట్లే నేను. వాళ్ళకు ఒక అనుభవం అది. ఆ కోవిడ్ ద్వారా దేవుడు వాళ్ళు నడిపించి వాళ్ళకి మేలు ప్రభు చేశాడు. మేబీ నేను తట్టుకోలేను అనుకున్నాడేమో దేవుడు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళకి భరించగలిగిన శక్తి ఉంది కనుక దేవుడు వాళ్ళని ఆ పరీక్షలో పెట్టాడేమో. నేను భరించలేము అనుకున్నాడేమో దేవుడు. ప్రైజ్ ది లార్డ్. లేదా వాళ్ళని ఇప్పుడు బాగలేని వాళ్ళని చూసుకోవడానికి ఒక బాగున్నవాడు కావాలి కదండి. సో వాళ్ళని బలపరచుకోవడానికి కోసం దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చాడు. రీజన్ ఏంటో నాకు తెలియదు కానీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కోవిడ్లోకి వెళ్ళి అంటే కరోనా బారిన పడి, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా, చాలా మరణపు అంచులోకి వెళ్ళొచ్చారు. వాళ్ళందరి మధ్యలో దేవుడు నన్ను సురక్షితంగా కాపాడాడు. ఆమె నీ ప్రక్కన 1000 మంది కూలినాను, నీ కుడివైపున 10,000 మంది కూలినాను, అపాయం నీ ఎద్దకు రానే రాదు. ఆమె దేనికి భయపడాల్సిన అవసరం లేదు. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, భయపడవద్దు. యెహోవాయే నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడతాను. హల్లెలూయా. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఆమె ఏ సమస్యలకు భయపడవలసిన అవసరం లేనే లేదు. కొంతమంది ఎక్కడో ఆ కార్నర్లో ఒక ఆమె ఎవరు ఊరేసుకొని చచ్చి ఉంటుంది. ఆమె సమస్య ఏంటో మనకేం తెలుసు చెప్పండి. ఇక ఈమెకి ఇక్కడ నిద్ర పట్టట్లేదంట. అర్థమైందండి. అక్కడెక్కడో లేకపోతే వాళ్ళ ఫ్లాట్లో ఎవరో అపార్ట్మెంట్లో ఎవరో ఒకరు చనిపోయారంట. ఇక అప్పటి నుండి అన్న రాత్రి ఒకటే అక్కడ అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ బాగున్నారు, ఈమె తప్ప. ప్రైజ్ ది లార్డ్. అన్న ఒకటే గజ్జల సౌండ్ వినబడుతుందంట. ఏమో ఆమె భరతనాట్యం నేర్చుకునేదే మనకి తెలుసు. గజ్జల సౌండ్ వినబడుతుంది, గోడ మీద నీడ కనబడుతుందన్న, ఎవరో కిటికీ పక్కనే నిలబడినట్టున్నారన్న, కిటికీలు పెట్టాలని తెలుసుకున్నట్లు అనిపించింది. గాలికి అయి ఉంటుంది ఏమంటే, గాలి లేదన్న బయటికి వెళ్ళి చూశారు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడో ఏదో జరిగితే మీకేదో జరుగుతుందని భయపడవలసిన అవసరం. చుట్టూ 11,000 మంది చచ్చిపోయి ఉంటే మన కండిషన్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ 11,000 మంది కూలిపోయారు, ఎలా ఉంటామండి? బైబిల్ అంటది, తండ్రి కుమారుడు చెప్తాడు, నీ చుట్టూ 11,000 మంది కూలిపోయినా నీ భయపడవద్దు, ఎందుకంటే అపాయం రాకుండా దేవుడు నిన్ను కాపాడుకుంటాడు. హల్లెలూయా. చెప్పండి గట్టి హల్లెలూయా. అంటే 11,000 మంది శవాల మధ్యలో నీవు ఉన్నా కూడా ధైర్యంగా ఉండు, ఎందుకంటే ప్రమాదం రాకుండా నిన్ను ప్రభు కాపాడుతాడు, అపాయం రాకుండా ప్రభు నిన్ను కాపాడుతాడు. ఆమె ఎందుకంటే నీ జీవితంలో దేవుడు నేను గొప్ప చేయాలని అనుకుంటున్నాడు, నిన్ను విడిపించి నేను గొప్ప చేయాలనుకుంటున్నాడు. కనుక చుట్టూ కొంతమంది ఆకులు రాలినట్టు రాలిపోతూ ఉంటారు. వాళ్ళు ఇలా అయిపోయారు, వీళ్ళు ఇలా అయిపోయారు, నా ఫ్రెండ్స్ అలా అయిపోయారు, నా బంధువులు ఇలా అయిపోయారు. ఎవరేమైనా నాకేం ఫరక్ పడదండి. నేను నిలబడే ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. నేను నిలబడే ఉంటాను, నేను ప్రభులోనే ఉంటాను. ఏ అపాయం రాకుండా నా ప్రభు నన్ను కాపాడుతాడు. ఆమేన్. ఆయన కృపా కౌగిల్లో నన్ను ప్రభు దాచుకుంటాడు. సరే, సమయం లేదు, త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. 3వ మాట, 91వ కీర్తన 10వ వచనం. నీకు అపాయం ఏమీ రాదు. ఓకే. ఏ తెగులును నీ గుడారం అపాయం ఏమీ రాదు, ఏ తెగుళ్ళు నీ గుడారాన్ని సమీపించదు. నీ మార్గాలన్నిట్లో నిన్ను కాపాడడానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీ పాదములకు రాయి తగలకుండా వారు తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహముల భుజం అణగదు. ప్రైజ్ ది లార్డ్.
నీ మార్గం అంతట్లో కాపాడడానికి దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. నీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు నేను కాపాడుతారు. ప్రైజ్ ది లార్డ్. నేను రీసెంట్గా మొన్న ఒక మీటింగ్కి వెళ్ళానండి. అక్కడ చైర్స్ వేశారు కూర్చోడానికి. ఆ చైర్ ఒక స్క్రూ లూజ్ అయిపోయినట్టుంది. నాకు తెలీదు, నేను కూర్చొని ఉన్నాను. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. ఆ చైర్ స్క్రూస్ ఏదో లూజ్ అయినట్టుందండి. కొత్త చైర్స్ అవి. మనం అయితే ఏదైనా ఎక్కడికి వెళ్ళినా కొత్తవి అన్నీ. కొత్త చైర్స్ వేసినట్టు, కొత్తది కాదండి, కొంచెం స్క్రూస్ అంత లూజ్గా ఉన్నట్టుంది. మేబీ నేను కూర్చున్న ఆ ఏరియా కూడా ఫ్లాట్గా లేదనుకుంటున్నాను, కొంచెం క్రాస్గా ఉన్నట్టుంది. అక్కడ నేను వెళ్ళి కూర్చున్నాను. ఒక 10 minutes కూర్చొని ఉన్నానండి. ఉన్నట్టుండి ఏనుకో మన దగ్గర ఉన్న బ్రదర్ని పిలిచా, తమ్ముడిని పిలిచాను. వాడు నా దగ్గరికి రావడం, వాడు నా దగ్గరికి వచ్చాడు. నేను కూర్చున్న కుర్చీ ఒక్కసారికి అట్లా వెనక్కి కుప్పలా కూలిపోయిందండి. కూర్చున్నట్టు నేను వెనక్కి అట్లా పడిపోయాను. నేను పడిపోవడం, వాడు నా దగ్గరికి రావడం. ఏంటండి, దగ్గరికి రావడం. ఆ చీర అలా బెండ్ అవి కిందకి పడిపోవడం. వెంటనే బ్రదర్ ఉండడం, వాడు వెంటనే నన్ను తన చేతుల మీద అలా ఎత్తుకున్నాడు. వెంటనే ఇంకొక పాస్టర్ గారు ఉన్నారు, ఆయన వచ్చి కూర్చుని అలా సపోర్ట్ చేసి ఇలా కింద పడిపోయేవాడు అలా లేచి నిలబడ్డ. ప్రైజ్ ది లార్డ్. నాకు వెంటనే ఈ వాక్యం గుర్తుకొచ్చింది. లేకపోతే పడున్నాను అనుకోండి, సరే పడి కొంచెం ఏదైనా దెబ్బ తగిలితే అది వేరే విషయం. మళ్ళీ కూటంలో వాక్యం చెప్పాలి, ఇంకొక 15 minutes నేను వాక్యం చెప్పాలి, మెసేజ్కి సిద్ధపడాను, వాక్యం చెప్పాలి. పడిపోయాను అనుకోండి, మనకున్న గొడవ ఏం తెలుసండి, పడ్డామనే బాధ ఉంటుంది కానీ పడ్డామనే బాధ ఉంటుంది కానండి, ఎవరైనా చూసి నవ్వుతారేమోనే ఈ బాధ ఎక్కువ ఉంటుంది. మరి అంతమంది పబ్లిక్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో పడ్డామనుకోండి, సరే ఎంత ప్రేమ ఉన్నా నవ్వు రాకుండా ఉండదు కదండి. మరి పడ్డప్పుడు ఏ స్టైల్లో పడతామో మనకు తెలియదు కదా. వెంటనే ఆ తమ్ముడు రావడం, ఏంటండి మన బ్రదర్ రావడం, చీరాల కూలిపోవడం, వెంటనే ఆయన నన్ను అలా పట్టుకోవడం, పక్కన ఇంకొక పాస్టర్ గారు ఆయన వచ్చి చీరను అలా సపోర్ట్ చేయడం. నా కాళ్ళు ఆల్రెడీ ఏంటండి అట్లా పైకి వెళ్ళిపోయింది. ఇంకొద్దిసేపు ఉంటే నేను వెనక్కి పడేవాడిని. మరి ఎలా ఉండేదో మనకు తెలియదు. నాకు వెంటనే వాక్యం గుర్తుకొచ్చింది, నీ పాదములకు రాయి తగలకుండా దూతలు వచ్చి తమ చేతుల మీద మనల్ని ఎత్తుకుంటారట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు తన దూతలను మన కొరకు సిద్ధపరిచాడు. వాళ్ళు పరలోకం నుండి దూతలే కావచ్చు, లేకపోతే మన ప్రియమైన బిడ్డలే కావచ్చు, ఏదో ఒక దూతను ప్రభు మన కోసం ఏర్పాటు చేసి, ఆ దూతలు ఆశ్చర్యం అనిపించింది. అదే సమయంలో అతడు రాకుండా ఉంటే ఖచ్చితంగా నేను కింద పడాల్సిందే. ఎవరికి తెలియదు కదండి పడతారని. మరి ఏదో విషయానికి పిలిచాను, ఆయన ఆ టైంకి రావడం, నా కుర్చీ వెనక విరిగి పడిపోవడం, వెంటనే వాళ్ళు సపోర్ట్ చేయడం, నాకు ఏ అపాయం కలగకుండా నేను వాక్యం చెప్పేసి అక్కడ నుండి వచ్చాను. ప్రైజ్ ది లార్డ్. సో నేను విశ్వసిస్తున్నానండి, నా దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకోబోతున్నాడు, గొప్పగా దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్నాడు. అందుకోసం తన దూతలు మీకోసం ప్రభు పంపబోతున్నాడు. మీ పాదములకు రాయి తగలకుండా వాళ్ళు తమ చేతుల మీద మిమ్మల్ని ఎత్తుకోబోతున్నారు. అద్భుతమైన సంరక్షణ మీకు కలగబోతుంది. ఆమేన్. అమెరికాలో ఒక ఇల్లు, అమెరికాలో ఒక ఇండ్లు మంచు పడుతుంది, అక్కడ ఎక్కువ స్నో పడుతూ ఉంటుందండి. ఒక రాత్రి భార్య భర్త మధ్యలో ఒక చంటి బిడ్డను పెట్టుకుని నిద్రపోతున్నారు. దొంగలు పడ్డారండి. దొంగ వచ్చేసి సైలెంట్గా లోపలికి వచ్చి దొంగతనం చేస్తూ ఉన్నాడండి. ఆ అలికిడికి పాప భార్య భర్తలు అలిసి సొమ్మసిలిపోయి నిద్రపోతున్నారు. ఈ చంటి బిడ్డ నిద్రలేసింది. అలికిడికి నిద్రలేసి ఆ దొంగను చూసి పెద్దగా కేకలేయడం ప్రారంభించింది, పెద్దగా ఏడవడం ప్రారంభించింది. ఇప్పుడు ఏడ్చింది అనుకోండి, అమ్మ లేస్తుంది. అమ్మ లేచి ఊరుకుంటుందండి. వాళ్ళ ఆయన కూడా నేనే లేయాలని ఆయన నిద్ర లేపుతుంది. వాళ్ళిద్దరూ లేచారనుకోండి, దొంగని పట్టుకుంటారు. అందుకే ఈ దొంగ ఏం చేసింది తెలుసా, ఈ పాపని సైజ్ చేసి నోరుమొయ్యి అంటే అది ఎందుకు నోరు వస్తుంది? అమ్మ నాన్న నోరుమొయ్యి అంటే నోరు మొయ్యదు. ఈ దొంగడు ఈడు అసలు చెప్తే నేను ఎందుకు నోరు మొయ్యాలంటది. ఇంక వెంటనే ఏం చేస్తాడు, ఈ సౌండ్ లేకుండా చేయాలి ఈ చంటి బిడ్డకు అని చెప్పి వెంటనే ఆ పసిబిడ్డను తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి అక్కడ ఒక బండ ఏదో ఉంటే దాని మీద, లేకపోతే కూర్చోడానికి ఏదో ఏంటండి బండ లాంటిది ఒకటి ఉంటే దాని మీద బిడ్డను ఉంచేసి లోపలికి వెళ్ళిపోయి ఆయన దొంగతనం చేస్తుంటే బయట చలి కాదండి, ఈ పిల్ల ఇంకా గట్టిగా ఏడవడం ప్రారంభించింది. పిల్లలకు మరి వాయిస్లో పవర్ ఏంటో నాకు అర్థం కాదండి.
ఓ కేకలేసేసరికి వాళ్ళ అమ్మ నాన్న తుల్లిపడి లేచారు. తుల్లిపడి లేచి పాప ఎక్కడ అని లేచి ఇద్దరు పరిగెత్తుకుంటూ డోర్ తీసుకొని బయటకు వచ్చారు. దొంగ లోపల ఉన్నాడు, వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు. వీళ్ళు బయటకు వచ్చారో లేదో పైన ఇంటి మీద స్నో పడి బరువు ఎక్కువ అయిపోయి ఆ ఇల్లు కుప్పలా కూలిపోయింది. అంతే. దొంగ ఎక్కడున్నాడు? లోపల ఉన్నాడు. దొంగ మీద ఇప్పుడు ఏం పడింది? ఇల్లంతా కూలిపోయింది. అర్థమైందండి? ఈ భార్య భర్తలు ఇద్దరు బయటకు వచ్చారు. నేను అంటాను, ఒకవేళ ఆ దొంగే రాకుండా ఉండుంటే వీళ్ళందరూ ముగ్గురు లోపల ఉండేవాళ్ళు, ఇల్లు వాళ్ళ మీద కూలిపోయింది. చూడండి, కొన్నిసార్లు మనల్ని సేవ్ చేయడానికి కోసం దొంగలను కూడా దేవుడు ఒక దూతగా వాడుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకెప్పుడైతే ఇల్లు కూలిపోయిందో వాడు ఇంట్లో చిక్కుకోపోయాడండి, బయటికి రాలేకపోతున్నాడు. ఈ బిడ్డ ఎలా బయటకు వచ్చిందని వీళ్ళు ఆలోచిస్తున్నారు. వెంటనే అంబులెన్స్ రావడం జరిగింది. ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు. అందరూ వచ్చిన తర్వాత ఇల్లంతా రిమూవ్ చేస్తుంటే లోపల దొంగ ఇట్లా కూర్చున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమైన వాళ్ళు, మనం ఆరాధించే దేవుడు మన పాదములకు రాయి తగలకుండా దూతలు మన కొరకు ఉన్నారు. అంతే. ఆమేన్, ఆమేన్. నువ్వు పడుకున్నప్పుడు నీ తల దగ్గర ఒకరు, నీ కాళ్ళ దగ్గర కూర్చొని ఉంటారు. గమనించి మనం ఇవన్నీ ఆడు గమనిస్తాం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్కరు ఒక ఇద్దరు దూతలను పెట్టుంటాడు దేవుడు. ఆమేన్. మనం నిర్మూలం కాకుండా సజీవులుగా బ్రతుకుతున్నామంటే ఇది దేవుని ఉచితమైన కృప. అడుగడుగున ఎన్నో అపాయాలు, ప్రమాదాలు, దేవుడు త్రుటిలో తప్పించుకుంటున్నాం. వీటన్నిటి కారణం ఏంటంటే మన కోసం దేవుడు సిద్ధపరిచిన పాదములకు రాయి తగలకుండా దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తారు. చేతుల మీద వాళ్ళు మనల్ని ఎత్తుకుంటారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి చెప్పాలంటే. కొంతమంది దొంగలు పడ్డారంట. ఒక ఇంటికి దొంగలు పడ్డారు. దొంగలు పడితే పాప ఇంట్లో పని మనిషి ఉంది, పనమ్మాయి ఉంది. వాళ్ళు రావంగానే ఏం చేశారు? కాళ్ళు చేతులు కట్టేసి నోటిలో గుడ్డను గుక్కేసి ఒక కిచెన్లో అమ్మాయిని పడేసి ఇల్లంతా దోచుకునే పనిలో పడ్డారండి. సడన్గా ఉన్నట్లుండి ఎవరో తాళం తీసుకొని లోపలికి వచ్చినట్లు శబ్దం, ఎవరో మనుషులు నడుచుకుంటూ వచ్చినట్లు చప్పుడు వినబడిందండి. వెంటనే దొంగలు ఏం చేశారు? అన్నీ తెచ్చుకొని అన్నీ కూడా అక్కడ పడేసి కిటికీల నుండి దూకేసి ఎవడు కూడా పారిపోయాడు. పాప కాళ్ళు చేతులు కట్టబడి ఈమెకు అర్థమవుతుంది, దొంగలందరూ పారిపోవడం అంతా చూస్తూ ఉంది. ఓహో, అయ్యగారు వచ్చినట్టున్నాడు, మేడం గారు వచ్చినట్టున్నారు, అందుకే దొంగలు పారిపోయారని చెప్పి ఎంతసేపటికి వచ్చి నేను కిచెన్లో ఉన్నాను, నన్ను చూడడానికి రారే అనుకుంటుంది. అవి కాళ్ళు చేతులు గుడ్డ కట్టేశారు, నోటికి గుడ్డ గుక్కేశారు. రారే నన్ను విడిపించారని చెప్పి చూస్తున్నారండి. గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలైంది, అట్లాగే ఉంది పాపం ఆమె. ఆ తర్వాత ఈవినింగ్ సార్ అండ్ ఏంటంటే మేడం గారు, ఆ తర్వాత వారి యజమానుడు రావడం జరిగిందండి. వచ్చి చూస్తే అంత ఇల్లంతా గందరగోళంగా ఉంది. ఈ పని మనిషి ఏమైందని చెప్పి ఎదుకుంటూ వెళ్తే పాపం వంటగదిలో కళ్ళంతా కళ్ళంతా ఎర్రగైపోయింది, కాళ్ళు చేతులంతా కట్టేశారు, కంగారు పడుతుంది. వెంటనే వీళ్ళకి కట్టిప్పారు, నోట్లు కుక్కిన గుడ్డను బయటికి తీశారు. ఏమైంది పాప, ఏమైందని అడిగారు. మీరు నన్ను విడిపించడానికి ఇంత టైం పట్టింది ఏంటని అడిగారు వాళ్ళు. ఏమైందమ్మా, మేము ఇప్పుడే వచ్చామని అంటే వాళ్ళు అన్నారు, దొంగలు వచ్చారు, మరి మీరు మధ్యాహ్నం రాలేదా అని అడిగింది. మధ్యాహ్నం మేము ఎవరూ రాలేదే అని వాళ్ళు అన్నారు. ఇట్లా దొంగలు వచ్చారు, ఇల్లంతా గందరగోళం చేస్తారు, నన్ను కాళ్ళు చేతులు కట్టేశారు, మీరు వచ్చారని నేను అనుకున్నాను, మీరు రాలేదా? మరి ఎవరో చాలామంది వచ్చినట్లు ఈ కాళ్ళు చప్పుడు వినిపించింది. ఎవరు వాళ్ళంటే దేవదూతలు సంచరించారు ఆ ఇంట్లో. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీ ఇంటి వస్తువులు లెక్క చూడగా ఏది తక్కువ కాకుండా ఉంటుంది. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. నిన్ను గొప్ప చేయాలని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. పాదములకు రాయి తగలకుండా ప్రభు కాపాడబోతాడు. అలాంటి కాపుదల దేవుడు అనుగ్రహించును గాక. ఇంకొక మాట కూడా చెప్పనా? చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇంకొకటి చెప్తా. ఆమె భోజనాలు ఉన్నాయి అనుకుంటాను కాబట్టి చెప్తా. ప్రైజ్ ది లార్డ్. అంటే భోజనాలు లేదనుకో మరలా మీరు వెళ్ళి వంట చేసుకోవాలి, రైస్ కుక్కర్లో రైస్ పెట్టాలి, కర్రీస్ పాయింట్లో చాలా కథలు ఉన్నాయి మీ దగ్గర. ఆమేన్. ఓకే. 91 కీర్తన
13వ వచనం చదివేసేయండి, ముగించేస్తాను నేను. నీవు సింహములను నాగు పాములను త్రొక్కుతావు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. చాలు చాలు చాలు. నీవు సింహములను నాగు పాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. ఇది దేవుడు మనకిచ్చే అధికారానికి సాదృశ్యం. సింహాలని నాగపాములు త్రొక్కడం అంటే ఏంటి చెప్పండి? నీళ్ల పాముకే భయపడి చస్తుంటారు. నువ్వు సింహాలని నాగపాములని త్రొక్కుతావు, కొదమ సింహములను భుజంగములను నువ్వు అణగద్రొక్కెదవు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఇది దేవుడు మనకిచ్చే పవర్, దేవుడు మనకిచ్చే అధికారానికి సాదృశ్యం. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకు అధికారం ఇచ్చాడండి. ఇప్పుడు ట్రాఫిక్ దైవజనులు యేసన్న గారు చెప్తూ ఉంటారు. ట్రాఫిక్ పోలీస్ ఒక ఆయన ఉన్నారు, ట్రాఫిక్లో నిలబడి ఉంటాడు. మేబీ ఆయనకి పెద్ద పర్సనాలిటీ లేకపోవచ్చు, సన్నగానే ఉండొచ్చు, బెల్ట్ వేసుకొని ఏంటండి అట్లా స్ట్రాంగ్గా నిలబడి ఉంటాడు. ట్రాఫిక్ దగ్గర సిగ్నల్ వేసినప్పుడు అక్కడ ఆయన ఉంటాడు. ఆయన ఆపితే ఏ కారాన్ని ఆపాల్సిందే. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆపితే ఆగాల్సిందే, ఎందుకంటే ప్రభుత్వం, గవర్నమెంట్ ఆయనకి అధికారం ఇచ్చారు. ఆయన దేహం ఎలా ఉంది, ఆయన పర్సనాలిటీ ఎలా ఉంది, ఆయన ఎత్తుగా ఉన్నాడా, ఆయనకి పొట్టల మీద 6 గీతలు ఉన్నాయా, 6 ప్యాక్ ఉందా, లేకపోతే ఫ్యామిలీ ప్యాకా, అవన్నీ సంబంధం లేదు. ఆయనకి ఒక పవర్, ఒక అధికారం ఇవ్వబడి ఉంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. మనల్ని గొప్ప చేయాలని దేవుడు మనకు అధికారం ఇస్తాడు. దేవుడు మనకు అధికారం ఇస్తాడు. నీ నోటి మాటలు దేవుడు కనపరుస్తాడు. నీవేం చెప్తావో అది జరుగుతుంది, అంతే. హల్లెలూయా. అధికారాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. తొలి దంపతులు దేవుడు దీవించినప్పుడు ఇలా చెప్పాడు, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి ప్రపంచానంతా మీరు ఏలుకోవాలంతే. ఆమె ప్రకృతిని శాసించగలిగిన అధికారం దేవుడు మనకిచ్చాడు. 3.5 సంవత్సరం భూమి మీద వర్షం కురవకూడదంటే ఓకే, అంతే. ఇక 3.5 సంవత్సరం భూమి మీద మంచి అయినా కానీ వర్షం కానీ కురవదంటే నీవెవరివి అసలు, నీవెవరు మాకు చెప్పడానికి అని మేబీ మేఘాలు అనుకుని ఉంటాయేమో. దేవుడు అంటే నా సేవకుని నోటి మాటలు నేను కనపరుస్తాను, అంతే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకిచ్చిన అధికారం. అందుకు మనకు ఒక అధికారం ఉందండి దయ్యపు శక్తుల మీద. శిష్యుల్ని దేవుడు సేవకు పంపించేటప్పుడు ఏం అధికారం ఇచ్చారమ్మా? దయ్యాల్ని వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగములను, ప్రతి విధమైన వ్యాధులను స్వస్థపరచడానికి అధికారం ఇచ్చారు. హల్లెలూయా. దయ్యాల్ని వెళ్ళగొట్టాలి, ప్రతి విధమైన వ్యాధి. ఆమె హాస్పిటల్ అయిన కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, ఒంటికి ఒక డాక్టరు, ఎముకల డాక్టరు, నరాల డాక్టరు, చర్మాల డాక్టరు, కిడ్నీ స్పెషలిస్టు, ఏంటండి హార్ట్ సర్జను, ఏంటంటి ఒక్కొక్క సమస్యకు ఒక్కొక్క చోట వెళ్ళాలి. ఒకేసారి ఏంటంటే మనకు 2-3 సమస్యలు వచ్చాయనుకో, ఈ హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఏంటంటే స్కానింగ్ ఇంకొక చోట వెళ్ళాలి, టెస్టింగ్ ఇంకొక చోట వెళ్ళాలి, ట్రీట్మెంట్కి ఇంకొక చోట రావాలి, ఆపరేషన్కి ఇంకొక చోట వెళ్ళాలి. లేదా అన్ని చోట్ల నుండి డాక్టర్ని ఒక చోటుకు పోగు చేస్తారనమాట. కానీ దేవుడు మనకి ఇచ్చిన అధికారం ఏం తెలుసండి? ప్రతి విధమైన, అది ఏ వ్యాధులైనా ఏ రోగమైనా, మీరందరూ డాక్టర్లే, అంతే కాదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రతి విధమైన రోగములను స్వస్థపరచడానికి, ప్రతి విధమైన దయ్యపు శక్తుల్ని వెళ్ళగొట్టడానికి దేవుడు మనకు అధికారం ఇచ్చున్నాడు. అధికారం ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అధికారం ఇచ్చి దేవుడు మిమ్మల్ని గొప్ప చేయునుగాక. అందుకొరకు మీరు మీకు ఏదైనా అనారోగ్యం ఉంటే దాని గురించి ఓవర్గా థింక్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మీ చేతులు ఉంచుకుని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను. స్టమక్లో ఉన్న పెయిన్ ప్రాబ్లం ఆజ్ఞాపిస్తున్న యేసు నామములో తొలగిపో అంటే, అది నేను ఎందుకు తొలగాలంటది దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హెడ్డాక్ ఉందంటే తల మీద చేతులు పెట్టుకుని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, తలనొప్పి తొలగిపో యేసు నామములో అని అంటే, తలనొప్పి అంటది ఎందుకు పోవాలి? దేవుడు నాకు అధికారం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. బిడ్డలకు ఏదైనా బలహీనత ఉన్నప్పుడు ముందు చేతుల నుంచి ప్రార్థన చేయి. ఆ తర్వాత నెక్స్ట్ నువ్వు ట్రీట్మెంట్కి వెళ్ళావు, వైద్యానికి వెళ్ళావు, అదంతా తర్వాత సంగతి. ముందు నీ బిడ్డల మీద చేతులుంచి ఆజ్ఞాపించి ప్రార్థన చేయి యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు కన్న బిడ్డ. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా.
నువ్వు కన్న బిడ్డ, నీ గర్భములో ఎదిగిన బిడ్డ. పిల్లలు నీవు భయపడ్డావు ఏం చెప్పు? ఓవర్ చేసి రే నువ్వు నన్ను కన్నావా నేను నిన్ను కన్నానా అనాలి, అంతే తప్ప వాళ్ళకి మీరు భయపడేది ఏంటంటే దేవుడు మీకు అధికారం ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి విధమైన దయ్యపు శక్తులు అంటే కళ్ళు ఎర్ర చేసుకొని కొమ్ములు పెట్టుకొని బ్లాక్ డ్రెస్ వేసుకొని అట్లా అనుకోవద్దు. కొన్నిసార్లు ఒక్కొక్కలాగా స్పిరిట్ పనిచేస్తూ ఉంటుంది. మనల్ని డిప్రెషన్లోకి తీసుకెళ్ళే స్పిరిట్. ఏసునామములు డిప్రెషన్లోకి వెళ్ళి ఏసునామములు ఆజ్ఞాపిస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. అంటే నేను కొన్ని చూస్తున్నాను కాబట్టి నాకు బాధాకరంగా ఉంటుంది. పిల్లలు కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళి వాళ్ళే హాని చేసుకోవడం, బ్లేడ్తో చేతులు కోసేసుకోవడం, బ్లేడ్తో కాళ్ళు కోసేసుకోవడం, ఇలా అంతా చేస్తున్నారు. డిప్రెషన్ స్టేట్కి వెళ్ళిపోతున్నారు కొంతమంది. అప్పుడు మనం ఆజ్ఞాపించాలి ఏసునామములో ఆ చీకటిని. కొన్ని మౌనంగా ఉండే దయ్యాలు, కొన్ని చెవిటి దయ్యం, కొన్ని మూగ దయ్యం, కొన్ని మూర్చబోయే దయ్యాలు, ఇట్లా రకరకాలమైన చీకటి ఉన్నాయేమో. వాటన్నిటి మీద మీకు దేవుడు అధికారం ఇచ్చాడు. ప్రార్థన చేసుకోండి, అధికారం పొందండి, విజయం సాధించండి. జూన్ మాసంలో నా దేవుడు మిమ్మల్ని గొప్ప చేయునుగాక, గొప్ప చేయునుగాక. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటిగా ఆయన మనల్ని గొప్ప చేయడానికి కోసం తన రెక్కలతో ప్రభు కప్పబోతున్నాడు. రెక్కలు కావచ్చు, వస్త్రపు చెంగుతో కావచ్చు, ప్రభు మనల్ని కప్పి మనం చెప్పినదంతా ప్రభు మనకు చేస్తాడు. అండ్ మన కార్యాలన్నిటిని దేవుడు సఫలం చేస్తాడు. ఆమె ప్రక్కన 1000 మంది కూలినను, కుడివైపున 10,000 మంది కూలిన, నువ్వేం భయపడకుండా ధైర్యంగా బ్రతకమని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని గొప్ప చేయాలని కోరుకుంటున్నాడు. ఆమె నీ కోసం, నా కోసం, మన కోసం దేవుడు, మీ ఫ్యామిలీ కోసం దూతలను దేవుడు పెట్టాడు. సంఘం కోసం దేవుడు దూతలను పెట్టాడు. అబ్రాహం పాస్టర్ గారి కోసం దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడున్న సిస్టర్స్ అందరి కోసం దేవుడు 2 దూతలను ఏర్పాటు చేశాడు. అదృశ్యంగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. ఇక్కడున్న సేవకుల కోసం దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు. మీలో ఒక్కొక్కరి కోసం ఆమేన్. మీరు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఏంటంటే ఒక్కొక్క మనిషికి 2 దూతలు అంటే మీరు ఆలోచించండి ఎంతమంది ఉండొచ్చు. ఇక్కడ దూతలు సంచరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మీ ప్రక్కన ఎవరో కూర్చోనని అనుకుంటున్నారేమోనండి. మీ పక్కన ఎవరో వేరే సిస్టర్ కానీ ఎవరో బ్రదర్ గారిని కూర్చోనని అనుకుంటున్నారేమో. కానీ నీకు ఆ సిస్టర్ గారికి మధ్య, నీకు ఆ బ్రదర్కి మధ్యలో ఇటొక దూత, అటొక దూత. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. పాదములకు రాయి తగలకుండా వాళ్ళు మిమ్మల్ని కాపాడుతారు. ఆమేన్. అండ్ ప్రియులారా, దేవుడు మనకు అధికారాన్ని ప్రసాదించాడు. దేవుడి మాటలు మన వెనుకడిలో స్థిరపరిచి ఆశీర్వదించుగాక. హల్లెలూయా.